హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే నేను వెదర్ చల్లగా ఉందనేసి అయితే చికెన్ పకోడీ చేస్తున్నాను. తయారీ విధానం చూద్దాం రండి. నేనైతే చికెన్ అయితే క్లీన్‌గా కడిగి పెట్టుకున్నాను. ఒక 2, 3 సార్లు నీట్‌గా అయితే కడిగాను. మనం చికెన్ పకోడీకి ఎప్పుడైనా సరే అండి చికెన్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఎవరికి టేస్ట్‌కి సరిపడా వాళ్ళు కారము, ఉప్పు అయితే వేసుకోవాలి. ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవాలి. నేను ఒక చెంచా కారం వేశాను. చెంచా కొద్దిగా తక్కువ ఉప్పు వేశాను. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేశాను. మనం 2, 3 పచ్చిమిర్చి ముక్కలైతే ఇట్లా చీలికలుగా వేసుకోవాలి. కొంచెమైతే గరం మసాలా, ధనియా పొడి వేశాను. కొంచెం పసుపు వేశాను. మనం ఇంట్లో మసాలాలు కొట్టి పెట్టుకుంటాం కదా, అదే మసాలా వేశాను నేనైతే. మీ ఇష్టం, మీ దగ్గర ఏ మసాలా ఉంటే అది వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలాలు, ఉప్పు, కారం అవన్నీ అనేసి ముక్కలకు పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఫ్రెష్ కరివేపాకున్న వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేకపోవడం వల్ల వేయలేదు. మొత్తం వాడిపోయింది ఉంది. ఫ్రెష్ది అయితే బాగుంటుంది, వాడిపోయింది అయితే బాగుండదు అనేసి అయితే నేనైతే వేయలేదు. మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఒక 3 చెంచాల కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నాను. అదే మొక్కజొన్న పిండి అంటారు కదా, కార్న్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి ఒక 3 చెంచాలు అయితే వేస్తున్నాను. 3 చెంచాలు వేసుకొని మంచిగా ముక్కలకు అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా చేయితోటి కలుపుకుంటేనే మనకు మంచిగా ముక్కలకి ఏదైనా సరే అండి, చెంచాలతో కలుపుకోవడం కన్నా చేయితో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ అన్నిటికీ పడుతుందనమాట. మనం చెంచాతోటి తింటే టేస్ట్ బాగుండదు. ఏదైనా మీరు అబ్జర్వ్ చేయండి. అదే చెంచాతోటి తింటే టేస్ట్ ఉండదు, కానీ అదే ఫుడ్ చేయితోటి తినండి ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కదా మనకైతే. ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే మంచిగా వేసుకుంటున్నాను నేనైతే. ఒక నిమ్మకాయ వేసుకోవాలి. అది ఇట్లా మంచిగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. నిమ్మకాయ వేయడం వల్ల ఇట్లా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది కదా. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక మంచిగా ముక్కలకు పట్టేలా నిమ్మరసం ఇట్లా మంచిగా కలిపి పెట్టుకున్నాను. ఒక 2 అవర్స్ అయితే ఇక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఉప్పు, కారం అనేది మంచిగా ముక్కలకు అయితే పట్టుకుంటుంది కదా, అందుకనేసి ఇప్పుడైతే తీసాను ఫ్రిడ్జ్లో నుంచి. ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె అనేది నేను కొంచెమే వేసుకున్నానండి. ఎందుకనంటే మనం ఈ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలాంటివి చేసిన నూనెలు అయితే వేరే కూరలలో వాడలేం కదా, అసలు బాగుండదుగా టేస్ట్. ఇట్లా అదే స్మెల్ ఉంటుంది. చికెను, ఫిష్ అవి వేయించినవి అయితే వేరే వాటికైతే కర్రీలకు వాడలేం కాబట్టి నేనైతే కొంచెమే తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా స్పూన్ తోటి అయితే వేసుకుంటున్నాను. ఇక చేయి పెడితే ఇక మళ్ళీ నూనె ఇట్లా చేయి మీద పడగల అనేసి అయితే నేను చెంచాతోటి అయితే వేసుకుంటున్నాను. ఇక అన్నీ సేమ్ అంతే. ఇక అలా వేసుకొని మనం కొంచెం కరకరలాడుతూ రావాలి అని అంటే కొంచెం పెద్దగా పెట్టుకోండి మంట. లేదు మనకు మెత్తగా రావాలి ముక్క అనుకుంటే చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే మీడియం పెట్టాను. లోపల కొంచెం మెత్తగా, బయట కరకరలాడుతూ చాలా బాగా వచ్చింది నాకైతే. ఇక మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మనం పచ్చిమిర్చి వేయడం వల్ల ఇట్లా ఒక పచ్చిమిర్చి అనేది ఒక ముక్కకు పెట్టి అందులోనే వేసేయండి. మిర్చి ఇట్లా చికెన్ ముక్కకు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగో ఇలాగా మంచిగా కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేది. ఎందుకంటే లోపల చికెన్ ఇట్లా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం నెమ్మదిగానే టైం పడుతుంది. ఇక నిమ్మడంగా నేనైతే పొయ్యి బండ మీద కూర్చొని అయితే చేస్తున్నాను. నిలబడైతే అంతసేపు చేయలేను కాబట్టి మంచిగా పొయ్యి బండ మీద అయితే కూర్చొని అయితే చేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్లో ఇక అన్నీ అలాగే వేసి తీసుకుంటున్నాను. మీకు గిట్లా ఎవరికైనా నచ్చితే ఈ చికెన్ పకోడీ మీరు ఇట్లా రెడీ చేయండి.
ఓకేనా. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పిల్లలు మా వారు అందరికీ బాగా నచ్చింది. నాకు ఇట్లా బాగా నచ్చింది. ఇక మిగతా ఇట్లా అన్నీ ఇదే ప్రాసెస్లో అయితే వేసి తీసుకుంటున్నాను. మనం కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే తొందరనే అయిపోతుంది. కాకపోతే ఆ నూనె అనేది మళ్ళీ ఇలాంటి ఫ్రైలకే వాడాల్సి వస్తుంది. కర్రీలో అయితే వేయలేం కదా, వేస్ట్ అవుతుంది అనేసి అయితే నేను కొంచెమే నూనె వేస్ట్ చేశాను అనమాట. అందుకే కొంచెం టైం అయితే పట్టింది నాకైతే. ఇక సేమ్ అన్నీ ఇదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇంకా టేస్ట్ అయితే చేద్దాము ఇప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే తిన్నాను. ఒక నిమ్మకాయ జల్లుకొని ఉల్లిగడ్డ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో కనుక చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఓకేనా. ఇంతవరకు ఈ వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.